ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనం నుంచి 38వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. వారు చదువమ్మ. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే రక్షణను పొందటానికి మొదటి మెట్టు మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే పశ్చాత్తాపం అనేది కనిపిస్తుంది. మనం దేవుని దగ్గర మన ప్రభువు మనకు అనుగ్రహించే ఉచితమైన రక్షణ భాగ్యమును సంపాదించుకోవాలి అంటే, పొందుకోవటానికి మొట్టమొదటగా దేవుని వాక్యములు ఇక్కడ మనకి సెలవిస్తుంది కదా. పశ్చాత్తాపము అనేటువంటిది ఒక మెట్టుగా మనము మొదటి మెట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మనము వాక్యములో పశ్చాత్తాపం గురించి తెలుసుకుందాం. చూడండి, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను కదా. ఇక్కడ మనం చూస్తే వారు ఈ మాట విని హృదయాలలో నొచ్చుకున్నారంట. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని ఏమంటున్నారు అంటే, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడిగారంట. ఏమని, దేని గురించి అంటే, అక్కడ చెప్పినటువంటి మాటను గురించి వారి హృదయములో నొచ్చుకుని, ఇప్పుడు మేము కరెక్ట్గా ఉండాలి అంటే అసలు మేమేం చేయాలి, దేవుని పిల్లలుగా పిలువబడాలంటే మేమేం చేయాలి అని చెప్పి అడిగినప్పుడు, అక్కడ వారు సెలవిస్తున్నటువంటి మాట, పేతురు ఏమని సెలవిస్తున్నాడు అంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. ఏం చేయాలంట? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమును పొందాలి. దేని నిమిత్తము? పాప క్షమాపణ నిమిత్తము కదా. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే, మన పాపములు క్షమించమని దేవుని దగ్గర అడగాలి అంటే ఆ వ్యక్తికి పశ్చాత్తాపం అనేది రావాలి. పశ్చాత్తాపం రాకుండా ఎవరు కూడా ఏ తప్పును ఒప్పుకోరు. అది ఈ లోకములో మనుషుల దగ్గరైనా దేవుని దగ్గరైనా ఎవరి దగ్గరైనా సరే, వారికి పశ్చాత్తాపం అనేది వస్తేనే వారు ఏం చేస్తారు? దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వీళ్ళకు కూడానంట పశ్చాత్తాపం అనేది కలగాలి అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే మనం యేసుక్రీస్తు నామములో మారు మనసు పొందాలి అంటే, మొదటగా మన పాపములు క్షమించబడాలి అంటే, ఈ పాపముల విషయములో మనం ఏం చేయాలంట? పశ్చాత్తాపము చెందాలి. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథములోనే 17వ అధ్యాయము 30వ వచనములో మనం చూస్తే, దేవుని వాక్యములో, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడైతే అంటే ఆ అజ్ఞాన కాలములో అంటే ఒకప్పటి కాలములో అయితే ఏం జరిగిందంట? దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నారంట. కానీ అలా కాదంట. ఇప్పుడైతే అంతటా అందరూ కూడా ఏం పొందాలి? మారు మనసు పొందాలి అని దేవుడంట మనుషులకు ఆజ్ఞాపించారంట. అంటే వారిని ప్రేమతో వేడుకోవటం కాదు, ఆజ్ఞాపించారు. అంతటా అందరూ కూడా ఏం పొందాలంట?
మారు మనసు పొందాలి. ఈ మారు మనసు పొందాలి అంటే ఇప్పుడు మనలో ఏం ఉండాలి? పశ్చాత్తాపము ఉండాలి. చూడండి, ఈ పశ్చాత్తాపం అంటే మొదటగా మనం చూస్తే అపరాధులమని భావించటము కాదనమాట. పశ్చాత్తాపం అంటే అపరాధులమని భావించటం కాదు. ముందుగా తమ పాపములను బట్టి అపరాధులమని భావించని వారెవరు కూడా పడరు. అలాగని అపరాధులమని భావించే వారందరూ కూడా పడరు. నిజమే కదా? పాపము ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, అంటే పాపములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, లేదంటే నేను పాపములో ఉన్నాను అని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా పడతారని గ్యారంటీ ఏమీ లేదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే పశ్చాత్తాపానికి ముందు మనలో మన పాపాలను బట్టి అపరాధ భావం అనేది కలుగుతూ ఉంది. అయితే అది అన్నిసార్లు కూడా పశ్చాత్తాపానికి దారి తీయకపోవచ్చు. అన్నిసార్లు కూడా పశ్చాత్తాపం అనేది పాపం విషయంలో వారికి కలగకపోవచ్చు. దీనిలో ఆశ్చర్యమేమీ లేదు. కనుక దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే 24వ అధ్యాయములో మనం చూస్తే 24వ అధ్యాయము 25వ వచన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్సు మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పాడంట. అర్థమవుతుందా? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు అతడు దేనిని గూర్చి బోధిస్తున్నాడంట? నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చి ప్రసంగిస్తున్నారంట. ఎవరు? పౌలు భక్తుడు. ఎవరు ప్రసంగిస్తున్నారు? పౌలు భక్తుడు ప్రసంగిస్తున్నారు. ఈ ప్రసంగిస్తూ ఉన్నటువంటి సమయంలో ఎప్పుడైతే నీతి గురించి, ఆశా నిగ్రహమును గురించి, రాబోవు విమర్శను గురించి ప్రసంగిస్తుంటే ఈ ప్రసంగాన్ని ఎవరు వింటున్నారంట? చాలామంది వింటారు. కానీ వారిలో ఒక వ్యక్తి గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఎవరని? ఫెలిక్స్ కదా. ఈ మాటలన్నీ, ఈ ప్రసంగమంతా వింటున్నటువంటి ఈ ఫెలిక్స్ కంట భయం వేసిందంట. ఆయన మిగుల భయపడిపోయాడంట. అమ్మో, అంటే ఇలాంటి విషయాలలో ఎలా ఉంటుంది తీర్పు అని చెప్పి రాబోవు సంగతుల గురించి ఎప్పుడైతే వింటున్నాడో, ఆ విమర్శను గురించి ఎప్పుడైతే నీతిని గురించి వింటున్నాడో, అప్పుడు ఆయనకు భయం వేసి ఏమంటున్నాడు అంటే, ఇప్పటికి ఇంకా సరిపెట్టయ్యా అంటున్నాడు. ఇప్పటికీ సరిపెట్టి ఇంకా నీవు వెళ్ళు, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైనప్పుడు నేను నిన్ను మరలా పిలుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే నీకు సమయం వచ్చినప్పుడు, నీకు సమయం ఉన్నప్పుడు దేవుడు నీకు ఇమ్మంటే దేవుడు ఇచ్చేస్తాడండి. దేవుడిచ్చిన సమయాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. అదే పశ్చాత్తాపం. దేవుడు నీకు ఒక సమయం ఇచ్చారు అంటే ఇక్కడ దేవుని వాక్యములో నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబోవు విమర్శను గూర్చి ప్రసంగిస్తున్నప్పుడు ఈ మాటలు, ఈ వాక్యాన్ని నీవు విన్నప్పుడు నీలో పశ్చాత్తాపం అనేది కలగాలి. అందుకే నేను ముందే చెప్పా, అందరికీ పశ్చాత్తాపం కలుగుతుందనేది లేదు, చెప్పలేం మనం. ఆ వ్యక్తి పాపములో ఉన్న ఆ పాపమును గురించి దేవుడు మాట్లాడినప్పుడు విన్నా కానీ పశ్చాత్తాపం అనేది కలగకపోవచ్చు. దీనికి ఆశ్చర్యమేమీ లేదు. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తికి కూడా పశ్చాత్తాపం అనేది రాలేదు. కాబట్టి ఏమంటున్నాడు? నాకు సమయమైనప్పుడు నిన్ను పిలుస్తానయ్యా అని చెప్పి, ఇప్పటికి చాలు, ఇంకా నీవు వెళ్ళు అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మనతో ఆయన వాక్యము ద్వారాగా మాట్లాడేటప్పుడు ఆ నీతి మనలో ఉందా లేదా? ఒకవేళ రాబోవు విమర్శను గురించి తెలియచేసినప్పుడు ఆ సమయంలో నేను నిలబడటానికి ఆ యథార్థత, ఆ భక్తి, ఆ పరిశుద్ధత నాలో ఉందా లేదా అని మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. అది లేకపోతే సరి చేసుకోవాలి, కానీ దానిని ప్రక్కకి నెట్టివేయటానికి వీల్లేదు. అప్పుడు మనకు పశ్చాత్తాపం ఎలా వస్తుంది?
ఎప్పుడైతే విన్న వాక్యాన్ని బట్టి తిరిగి దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకుంటామో, ఆ అపరాధముల నుంచి, పాపముల నుంచి విడుదల పొందుతామో, అప్పుడు మనకు పశ్చాత్తాపం అనేది కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఫెలిక్స్ తాను అపరాధిని అని తలంచాడు, కానీ ఈయనలో ఏం కలగలేదు చెప్పాలి, పశ్చాత్తాపం అనేది చెందలేదు. అపరాధినని భావించాడు, అందుకే వెళ్ళిపోమంటున్నాడు. నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగిస్తున్నప్పుడు భయపడ్డాడు కానీ తనలో ఏం కలగలేదు, పశ్చాత్తాపం అనేది కలగలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పాపములో ఉన్నాను, నేను అపరాధిని అని గ్రహించాడే కానీ, తలంచాడే కానీ పశ్చాత్తాపం మాత్రం చెందలేదు. మొదటగా మనలో ప్రభువిచ్చేటువంటి మారు మనసు మనం పొందుకోవాలి అంటే, రక్షణ భాగ్యమును మనం సంపాదించుకోవాలి అంటే మనలో ఏం కలగాలి, పశ్చాత్తాపం అనేది కలగాలి. రెండవదిగా మనం చూస్తే, మీ పాపానికి కేవలము బాధపడటము కాదనమాట. పాపం చేసినప్పుడు పాపం విషయంలో ఊరికే బాధపడటమే కాదు, అది కరెక్ట్ కాదు. చూడండి, కొంతమంది వారి పాప ఫలాన్ని బట్టి పాపములో పట్టబడటం చేత చాలా బాధపడుతూ ఉంటారు. చాలామంది వారు చేసిన నేరానికి అసలు చింతించరు. అర్థమైందా? చాలామంది ఏమో ఏం చేస్తారు, కొంతమంది వారు చేసినటువంటి పాప ఫలాన్ని బట్టి వారు బాధపడుతూ ఉంటారు. మరి కొంతమంది అయితేనేమో వారు చేసిన పాపాలకి, నేరాలను బట్టి వారు ఏమాత్రము కూడా చింతించరు, వారు బాధపడరు. నేరస్తునిగా పట్టబడడం మూలంగా కలిగే శిక్షకు మాత్రమే వారు ఏం చేస్తారంటే భయపడిపోతూ ఉంటారు. ఈ లోకములో అంటే 2 రకాల మనుషులు ఉంటారు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచన భాగములో మనం చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచన భాగములో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. హల్లెలూయా. చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుందంట. ఏ దుఃఖం కావాలి మనకి? దైవ చిత్తానుసారమైన దుఃఖమే మారు మనసును కలుగు చేస్తుంది. అంటే పాపానికి కేవలం బాధపడటమే కాదు, ఆ విషయంలో మనం ఏం చేయాలంట, ఆధ్యాత్మికంగా దుఃఖపడాలి, దేవుని దగ్గర వేదన చెందాలి, పశ్చాత్తాపపడాలి. అయ్యో, నేను పాపములో ఉన్నాను కదా, పాపములో నేను పట్టబడ్డాను కదా, పాపములోనే నేను పెరుగుచున్నాను కదా, జీవిస్తున్నాను కదా గ్రహించి ఆ పాపం విషయంలో ఏం చేయాలి, ప్రార్థన చేయాలి, దుఃఖపడాలన్నమాట. దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు దేవుడు ఏమంటున్నారు, రక్షణార్థమైన మారు మనసును నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. ఒకవేళ లోక సంబంధమైన దుఃఖము కలిగి నువ్వు జీవిస్తే అది దేనికి దారితీస్తుంది? మరణానికి దారితీస్తుంది. నీకు రక్షణార్థమైన మారు మనసు కలగదు. లోకానుసారమైన దుఃఖముతో, అంటే ఊరికి అందరూ ఏడుస్తున్నారు కాబట్టి నేను ఏడవాలన్నట్టుగా దేవుని దగ్గరకు వచ్చి అయ్యో నన్ను క్షమించయ్యి అని చెప్పి మరలా అదే పాపములో ఉంటూ, అలా మనము మన పాపాన్ని తెలుసుకుని కూడా ఆ పాపం విషయంలో మనం ఏమాత్రం కూడా దుఃఖించకుండా దేవుని దగ్గర అలాగే గడుపుతూ మన జీవితం అంతా ముందుకు అలాగే సాగిపోతూ ఉంటే అది ఆఖరికి దేనికి దారితీస్తుందంటే మరణానికి దారితీస్తూ ఉంటుంది. కనుక ఎవరు కూడా అలా ఉండటానికి వీల్లేదు అని ప్రభు అనేక మార్లు ఆయన వాక్యాల ద్వారాగా హెచ్చరిస్తున్నారు. ఎలా ఉండటానికి వీల్లేదని? ఈ లోకములో దేవుడిచ్చే ఉచితమైన రక్షణ పొందుకోకుండా మరణించకూడదు. అలా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే అందరూ కూడా అంతటా అందరూ మారు మనసు పొందాలి. కాబట్టి అందరికీ దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు.
ఆ ఆజ్ఞాపించినటువంటి దేవుని వాక్యములు ఏమంటుందంటే, నువ్వు ఎప్పుడైతే నీ పాపం విషయంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి దేవుని దగ్గర ప్రార్థిస్తావో, దావీదు అలాగే ప్రార్థించాడు కదా. పాపం చేసాడు నిజమే, కానీ పాపం విషయంలో పశ్చాత్తాపపడ్డాడు, పాపం విషయంలో దుఃఖపడ్డాడు. దైవ చిత్తానుసారం అంటే ఒక ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం ఆయనకి కలిగింది కాబట్టి దేవుని యొద్ద క్షమించబడి ఉన్నాడు. రక్షణార్థమైన మారు మనస్సును పొందుకోగలిగాడు. యెజబేలును కూడా హెచ్చరించారు. యెజబేలు ఎప్పుడైనా కానీ అలా దుఃఖపడిందంటే దుఃఖపడనే. కాబట్టి ఇప్పుడు చివరికి ఆమెకి ఏం కలిగింది? మరణమై శరణ్యమైపోయింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒకవేళ రక్షణార్థమైన మారు మనసును, దేవుడిచ్చే రక్షణను మనం పొందుకోకుండా అలాగే మరణిస్తే ఆ ఫలితము ఎలా ఉంటుంది అంటే ఆఖరికి అది నిత్య నరకాగ్నికి దారితీస్తూ ఉంటుంది. కనుక ఆ స్థితిలోనికి మనం వెళ్లకుండా ఉండాలి అంటే దేవుడు ఆయన వాక్యము ద్వారాగా మనల్ని హెచ్చరించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా పశ్చాత్తాపపడుచు నేను పాపిని కదా అని ఊరికే బాధపడటం కాకుండా దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా సహాయము అనుగ్రహిస్తారు. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే మంచి వ్యక్తిగా ఉండాలని ప్రయత్నించటం కాదు. మంచి వ్యక్తిగా ఉండాలని ప్రయత్నించటం కాదనమాట. చాలామంది తమ జీవిత విధాన్ని మంచి వ్యక్తిగా ఉండటానికి వారి జీవితాల్లో ఏం చేస్తారంటే స్వశక్తితో వారు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. దేనితో? స్వశక్తితో వారు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఏ స్వప్రయత్నములోనైనా ఒకవేళ స్వనీతి వేరుగా ఉంటుంది. స్వనీతి అనేది వేరుగా ఉంటుంది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే వారు పాపానికి పశ్చాత్తాప పడవలసినటువంటి అవసరతను వారు ఎన్నడూ కూడా వారి జీవితంలో గుర్తించరు అలాంటి వారు. అందుకని మంచి వ్యక్తిగా ఉండాలని ఈ లోకములో ప్రయాసపడటం కాదు. దేవుని వాక్యం ఏమంటుందంటే యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచన భాగములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా తెలియచేయబడుచు ఉంటుంది. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే నాయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలి వాన కొట్టుకొని పోవునట్లు మా దోషములు మమ్మును కొట్టుకొని పోయెను. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యములు మనం చూస్తే మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే నాయను. ఈ లోకములో మనము మంచి వ్యక్తిగా ఉండాలని ప్రయత్నించటం కాదు. అది మనకు ఏమాత్రము కూడా మంచి అనేది చూపించదు. అది మనకు మనమే నేను మంచిదానిని, నేను మంచివాడను అని చెప్పుకుంటే దాని వలన మనకు ప్రయోజనం లేదంట. మనమందరం కూడా ఎలాంటి వారమంట? అపవిత్రుల వంటి వారమైతిమి, నేను నీతిగా ఉన్నాను, యథార్థతగా ఉన్నాను అని నీకు నీవే మంచి వ్యక్తిగా అనిపించుకోవటానికి ప్రయత్నం చేయిస్తే నీ నీతి ఎలాంటిదంట? మురికి గుడ్డ లాంటిదంట. అది ఎక్కడ అనిపించుకోవాలి మనం? దేవుని దగ్గర. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహును దేవుడు ఏమన్నారు? నోవాహును ఏమన్నారు? ఈ తరములో ఎవరు నీతిమంతులంట? నీవొక్కడవే కదా, నీవొక్కడవే ఈ తరములో. కాబట్టి దేవుని చేత అనిపించుకోగలిగాడు. కాబట్టి ఆ నీతి మనలో ఉంటే తప్పకుండా దేవుని కృపను మనము పొందుకుంటాం. అంటే ప్రభువు ఇచ్చే రక్షణను మనము సంపాదించుకుంటాం ఆ నీతి మనలో ఉంటే. అంటే మనం దేవుడిచ్చే రక్షణను సంపాదించుకోవాలి. దేవుని చేత నీవు నీతిమంతుడవు, నీతిమంతురాలు అని పిలిపించుకోవాలి అంటే మనకు మనమే మంచి వ్యక్తులుగా
ఉండటానికి ప్రయత్నించటం కాదు. దేవుని దగ్గర నేను ఎలా జీవిస్తున్నాను, అసలు నా బ్రతుకు ఎలా ఉంది, నేను ఎలా నడుస్తున్నాను, నా క్రియలు ఎలా ఉన్నాయి, నా ఊహలు ఎలా ఉన్నాయి, నా తలంపులు ఎలా ఉన్నాయి, దేవునిలో నేను సరి అయిన జీవితం జీవిస్తున్నానా లేదా, అసలు నేను నీతిగా యథార్థంగా ఉంటున్నానా లేదా, రక్షణ పాత్రను పొందుకున్నటువంటి నేను దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నానా లేదా, మనలో మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి, పరిశీలన చేసుకోవాలి. అంతేగాని ఏం పర్వాలేదు, నేను రక్షణ పొందాను కాబట్టి నేను మంచివారను అని అనుకోవటానికి వీల్లేదు. అలా అనుకున్నట్లయితే దేవుని వాక్యం అంటుంది కదా, అపవిత్రుల వంటి వారే మీ నీతి మురికి గుడ్డ లాంటిదే దేవుడు సెలవిస్తున్నారు. అలాగే మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోవును. ఆకువలే ఏమైపోతున్నారంట, ఎందుకని? అపవిత్రత ఉన్నప్పుడు వారు చిగురించరు. దావీదు భక్తుడు తనకున్న అపవిత్రతను దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాడు కాబట్టి ఏం చేయలేదు, ఇప్పుడు దుష్టుల మార్గంలో ఉండకూడదు, పాపుల మార్గంలో ఉండకూడదు, నడవకూడదని తెలుసుకున్నాడు కనుక దేవుని మందిరంలో ఉంటేనే నాకు క్షేమమని గ్రహించాడు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటున్నాడంట, ఆకువాడక ఎల్లప్పుడూ తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటున్నాడంట. ఒకవేళ అపవిత్రులుగా జీవిస్తూ మురికి గుడ్డలాంటి జీవితము కలిగి జీవిస్తూ నీకు నీవే మంచి అని అనుకున్నట్లయితే నీ జీవితం ఎలా ఉంటుందంట, ఆకువలే వాడిపోయే స్థితిలో ఉంటుందంట. వాడిపోయే ఆకువలే గాలివానకు కొట్టుకొని పోవునట్లుగా. వాడిపోయిన ఆకు చెట్టును నిలబెడుతుందా? నిలబడదు. వాడిపోయిన ఆకు రాలిపోతుంది. రాలిపోయిన ఆకు ఏమవుతుంది, గాలివానకు కొట్టుకొని పోతూ ఉంటుంది. కాబట్టి మా దోషములు మమ్మును కొట్టుకొని పోయాను. హల్లెలూయా. మన దోషములతో పాపములతో మురికి జీవితముతో అలాగే మనము కొట్టుకొని పోతే మన స్థితి ఏమైపోతుంది? మనం జీవించిన జీవితకాలం అంతయు మనం చేసిన ప్రార్థన భక్తి అంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి దేవుని దగ్గర అసలు నీలో ఉన్నటువంటి దోషం ఏమై ఉంది, నీవు మంచిగా ఎందుకు జీవించలేకపోతున్నావు, మంచిగా జీవించటానికి ఏది నీకు ఆటంకంగా ఉంటుంది, ఏది నిన్ను జీవించకుండా ఈ లోకములో బంధిస్తుంది, అది గుర్తించి దాని నుంచి నువ్వు వేరైనట్లయితే తప్పకుండా నీవు బహుగా ఫలిస్తావు అని ప్రభు పేట నేను మీకు మనస్సు చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా మనం చూసినట్లయితే మన జీవితాలలో మత నిష్టతో ఉండటమే కాదనమాట. చాలామంది ఏం చేస్తారనమాట, వారు నమ్మినటువంటి ఆ మతంలో ఒక నిష్టత కలిగి జీవిస్తూ ఉంటారు కదా. కాబట్టి మత నిష్టతో ఉండటమే కాదు, బైబిల్లో పరిసయ్యులు కూడా అలాగే జీవించారు. పరిసయ్యులు తమ నడవడికలో ఆచరణలో అతి నిష్ట గరిష్ఠులుగా ఉండేవారు. వారు ఉపవాసం ఉండేవారు, ప్రార్థించేవారు, చాలా మతాచారాలను వారందరూ కూడా ఆచరించేవారు. అయినప్పటికీ కూడా ఇన్ని చేస్తూ వారు జీవించారు, కానీ వారిలో ఎప్పుడు పశ్చాత్తాపం అనేది కలగలేదు. వారికి వారే హెచ్చించుకునేవాళ్ళు, మా ప్రార్థనే గొప్పదనేవారు, మా మతమే గొప్పదన్నట్లుగా, మేము చేసే నిష్టే మంచిది అన్నట్లుగా వారికి వారే మంచివారుగా వారు ఏం చేసేవారంటే హెచ్చించుకుంటూ వారు జీవించేవారు. చూడండి, మత్తయి వార్త 3వ అధ్యాయము, మత్తయి వార్త 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం దేవుని వాక్యములో చూస్తే, అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే
గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అర్థమైందా? అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూసి మాట్లాడుచున్నారు. ఈ మాటలన్నీ ఎవరతడు? బాప్తిస్మం ఇచ్చు యోహాను మాట్లాడుచున్నారు. వారికున్న హోదాను బట్టి కదా, వారు హోదా కలిగినటువంటి వారు కదా. కానీ వారిని అమ్మో ఈ స్థితిలో ఉన్నారు కదా, ఎంత ఉన్నతమైన వారు, లేదంటే బాగా చదువుకున్నవారు, బాగా ధర్మశాస్త్రాన్ని గైకొనేవారు, బాగా తెలిసిన వారు అని అక్కడ గౌరవించలా. వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని బట్టి వారిని పిలిచి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎలాంటి వారు ఉన్నారంట? సర్ప సంతానముగా ఉన్నారంట. ఎలాంటి వారు ఉన్నారు? భయపడలేదు. దేవుని మాటలు బోధించేటప్పుడు వారిని చూసి భయపడాల. దేవుడు ఏ వాక్యాన్ని ఎలా వ్రాసారో అలాగే మనం దానిని బోధించాలి. మనకు తగినట్లుగా మనం మలుచుకుని మాట్లాడటానికి వీల్లేదు. అది దేవుడు ఒప్పుకునేటువంటి ఆ జీవితం కాదన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడున్నటువంటి పరిసయ్యులను సద్దూకయ్యులను చూసంట వారందరూనంట బాప్తీసం తీసుకుంటుంటే వారిని చూసి సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? అసలు ఒక ఉగ్రత అనేది ఉంది. దాన్ని తప్పించుకోవాలంటే పశ్చాత్తాపం అనేది కావాలి, మారు మనసు అనేది కావాలి. ఇదంతా లేదంట వాళ్ళకి. బాప్తిస్మం ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నాం అంతే. కాబట్టి మీరు ఇలా తీసుకున్నట్టు వలన రాబోవు ఉగ్రత నుంచి మీరు తప్పించుకోలేరు. మీరు దేవుని పిల్లలు అయిపోరు. ఎవరి పిల్లలంటే వీళ్ళు బాప్తిస్మం తీసుకున్నా కానీ మీరు సర్పసంతానమే. కాబట్టి అసలు మిమ్మలను రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. మనం ఎప్పుడు కూడా మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించేవారుగా ఉండాలి. అంతేకాని ఊరికే మనం మారు మనసుకు తగిన జీవితం కలిగి జీవించకుండా నేను రక్షణ పొంది అన్ని సంవత్సరాలు అయింది, ఇదిగో రక్షణ పొందిన తర్వాత నేను దీనిని తీసేసుకున్నాను, రక్షణ పొందిన తర్వాత నేను ఎలా జీవిస్తున్నాను, ఇది కాదు దేవునికి కావాల్సింది. దేవునికి కావలసింది నీవు మారు మనసు పొందిన తరువాత మారు మనసుకు తగిన ఫలము నీవు ఫలించాలి. దేవుని బిడ్డగా నీవు కనబడాలి. ఊరికే దేవుని బిడ్డగా పిలువబడటం వేరు, కనబడటము వేరు. కాబట్టి ఇక్కడ మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అంటున్నారు. అబ్రహాము మాకు తండ్రి అని ఒకవేళ మీలో మీరు చెప్పుకుంటున్నారేమో, అలా చెప్పుకోవద్దు అసలు. అబ్రహాము మాకు తండ్రి, విశ్వాసులకు తండ్రి అన్నారు కదా. ఇప్పుడు మేము మారు మనసు పొందుతున్నాం కాబట్టి ఎవరు తండ్రి అయిపోతున్నారు? అబ్రహాము తండ్రి అయిపోతున్నాడు. కనుక మీరు అలా అని చెప్పి మారు మనసు పొందుతున్నారేమో, అబ్రహాము మీకు తండ్రి అని మీరు ఎన్నడూ కూడా తలంచుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏదీ లేదు. కాబట్టి ఒకవేళ విశ్వాసులకు తండ్రి అన్నాడు కాబట్టి నేను కూడా విశ్వాసనే కదా, కాబట్టి ఇప్పుడు నాకు తండ్రి ఎవరు? అబ్రహాం అని మీరు అనుకోవచ్చు. మీరు కాకపోతే ఒక రాయిలో నుంచి పిల్లని తీసుకొచ్చి అబ్రహాముకు పిల్లలుగా నేను చేయగలను. అంతేకాని మీలాంటి వారు విశ్వాసము కలిగినటువంటి అబ్రహాముకు పిల్లలుగా ఉండటానికి వీల్లేదు. చక్కగా అక్కడ వారిని హెచ్చరిస్తున్నట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఎప్పుడైతే నీవు మారు మనసు పొంది కూడా ఒకవేళ మంచి ఫలాలు ఫలించకుండా అలాగే నీవు ఉన్నట్లయితే దేవుడు ఏమంటున్నారు ఇక్కడ దేవుని వాక్యములో? ఇప్పుడే గొడ్డలు ఎక్కడుందంట? చెట్ల వేరున ఉంచబడింది. అంటే వేరు తీసేస్తే ఇంకా చిగురు రావటానికి అవకాశం లేదు. మొద్దును నరకటం కాదు, వేరుతో సహా
తీసివేస్తాడంట దేవుడు. కాబట్టి అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళటానికి వీల్లేదు అని ప్రభువు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. 5వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తే, శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఎవరి నీతి కంటే? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరరు. ఎంత మాత్రము కూడా అవకాశము లేదు. కాబట్టి ఒకవేళ వారికంటే మేము బెటర్ కదా అనుకోకూడదంట. మంచి వారముగా అనిపించుకోవటానికి ప్రయత్నం చేయటం కాదు. వారికంటే కూడా నీవు నీతిలో, యథార్థతలో, భక్తిలో, మారు మనసు విషయములో నీవు ఆ ఫలము ఫలించేవారుగా ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆయన బిడ్డలుగా అంగీకరించటానికి ఇష్టపడుతూ ఉంటున్నారు. హల్లెలూయా. ఆ ఇష్టపడినటువంటి బిడ్డల కోసము సిద్ధపరిచిన పరలోక రాజ్యములో వారికి దేవుడు ప్రవేశమునిస్తారంట. హల్లెలూయా. అప్పుడు ఏ ఆటంకం ఉండదు. ఇంకా మనకి ఏ ఆటంకము, దేని గురించి భయపడని అవసరము లేదు. మనం ఇంకా డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళొచ్చు? చక్కగా మన సొంత ఇంటికి వెళ్ళినట్లుగా వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. చూడండి, 5వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, సత్యాన్ని తెలుసుకోవటము కానే కాదు, సత్యమును తెలుసుకోవటము కాదు, సత్యాన్ని గురించి ఎరిగి ఉన్నంత మాత్రాన ఒకడు తన జీవితంలో సత్యాన్ని వాస్తవంగా ఆచరిస్తాడన్న నిశ్చయము ఏమాత్రం కూడా లేదు అని నేను మీకు తెలియచేస్తున్నాను. విశ్వసించటం, హృదయంలో విశ్వసించటం అనేవి రెండు వేరువేరుగా ఉంటాయి. అవునా? విశ్వసించటము, హృదయంలో విశ్వసించటం అనేది వేరే కాదండి. చెప్పాలి, విశ్వసించటం వేరు, హృదయములో కదా ఊరికే పైకి పెదవులతో పొగడటం వేరు, హృదయంలో స్థానం ఇవ్వటము వేరు. ఆ వ్యక్తి పట్ల ప్రేమ కలిగి ఊరికే పైకి మాట్లాడటం వేరు, క్రియారూపకంగా చూపించటము వేరు. కాబట్టి విశ్వసించటము, హృదయముతో విశ్వసించటం అనేవి రెండు వేరు వేరు విషయాలు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే, ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. హల్లెలూయా. నీతి కలుగునట్లు మనుష్యుడు ఎక్కడ విశ్వసిస్తాడు? హృదయములో విశ్వసిస్తాడంట. ఆ హృదయములో విశ్వసించటం వేరు, ఊరికే విశ్వసించటము వేరు. కాబట్టి హృదయములోనంట మనుషుడు నీతి కలుగునట్లుగా హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రెండు వేరే కాదా? దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నావు, అలాగ నమ్మటము మంచిదే. కానీ దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయి అంట. అర్థమైందా? నీవు నమ్మి విశ్వసించటమే కాదు, అలాగూ నీవు నమ్మి నేను నమ్మాను కదా అనుకోవటమే కాదు. ఎవరు నమ్ముతున్నారంట? దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయి అంట. అవునా కాదండి? కాబట్టి వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా అంటుంది దేవుని వాక్యం. వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? క్రియలు లేనటువంటి విశ్వాసము మనలో ఉంటే దేవుడు అంటున్నాడు కదా, వ్యర్థుడా అంటున్నారు. ఏ విశ్వాసం ఉండాలి? క్రియలు ఉండాలి. అక్కడ సాతాను దెయ్యం కూడా నమ్మి వణుకుతుంది, నీవు కూడా దేవుడు ఒక్కడే నమ్ముతున్నావు. ఇద్దరికి తేడా ఏమీ లేదు, ఇద్దరికీ తేడా లేదు. సత్యము తెలుసుకోవటమే కాదు, దానిలో నీవు నడుచుకోవటం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను సత్యాన్ని తెలుసుకోవటమే కాదు, కానీ నీవు తెలుసుకున్నటువంటి దానిని ఆచరించాలి. అదే దేవుడు కోరుకునే జీవితము.
ఆచరించుకోకుండా సత్యం తెలుసుకున్నావు దేవుడు ఒక్కడే అని. అవునా? ఇది సత్యం, దేవుడు ఒక్కడే అని తెలుసుకున్నావు. ఈ సత్యాన్ని దెయ్యం కూడా తెలుసుకుంది. దెయ్యము నమ్ముతుంది, నువ్వు నమ్ముతున్నావు అంటే దీనికి తేడా ఏమి లేదు కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు హృదయముతో విశ్వసించాలి. విశ్వసించటము వేరు, హృదయముతో విశ్వసించటం వేరు కాదు. రెండు వేరువేరుగా కనిపిస్తున్నప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా విశ్వసిస్తున్నావు? దేవుడు ఒక్కడే అని నమ్మి దేవుని కొరకే జీవిస్తున్నావా? ఒక్కడే అని తెలుసుకుని ముందుకెళ్ళిపోతున్నావా? ఇదంతా కూడా మనం ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి. వాళ్ళు రక్షణ పొందారు, నాకంటే చిన్నోళ్ళు, నేను కూడా పొందాలని పొందటం వేరు. నీలో ఒక పశ్చాత్తాపము కలిగి రక్షించబడటం వేరు. నువ్వు రక్షించబడి నీ సాక్ష్యాన్ని నిలబెట్టుకోవటం వేరు. ఎవరి కోసమో నువ్వు రక్షణ పొందటము వేరు. చాలామంది మనుషుల కోసం రక్షణ పొందుతారు. రక్షణ పొందకపోతే ఇంకా ఏమేదో పాపంలో ఉందని అనుకుంటారేమో అని చెప్పి ఏం చేస్తారు? మనుషుల కోసం రక్షణ పొందుతారు, మనుషుల కోసం ప్రార్థనకు వస్తారు, మనుషుల కోసం ప్రార్థన చేస్తారు. ఇదంతా కూడా వ్యర్థమైనటువంటి భక్తి. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని మనం తెలుసుకోవాలంట. క్రియలు కలిగిన జీవితమే దేవునికి కావాలి. నీ సాక్ష్యము సరి అయినదిగా ఉండాలి దేవుని ఎదుట. అలాంటి జీవితమే దేవుడు కోరుకుంటున్నాడు అని ప్రభువు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఇదంతా కూడా దేని వలన వస్తుంది? దేని వలన వస్తుంది? పశ్చాత్తాపము కలిగితేనే ఇదంతా జరుగుతూ ఉంటుంది. అర్థమైంది మీకు? పశ్చాత్తాపములో ఎన్ని విషయాలు చెప్పాను నేను? ఎన్ని విషయాలు? 5 విషయాలు చెప్పాను. పశ్చాత్తాపం అంటే అపరాధులమని భావించటం కాదు. ఊరికే భావించటం వేరు, అపరాధులమని అపరాధం విషయంలో ఒప్పుకొని విడిచిపెట్టడం వేరు. గ్రహించండి. పశ్చాత్తాపం అంటే అపరాధులమని భావించటము కాదు. పశ్చాత్తాపం అంటే మీ పాపానికి కేవలం బాధపడటమే కాదు. పశ్చాత్తాపం అంటే ఒక మంచి వ్యక్తిగా ఉండాలని ప్రయత్నించటము కాదు. పశ్చాత్తాపం అంటే మతనిష్టతో ఉండటము కానే కాదు. పశ్చాత్తాపం అంటే సత్యాన్ని తెలుసుకోవటము కాదు. తెలుసుకుని అందులో మనము నడుచుకోవాలి. ప్రతి దానికి కూడా పశ్చాత్తాపం అంటే ఊరికి ప్రార్థన చేసి విడిచిపెట్టేయటం కాదు, దానిని పాటించాలి. ఒప్పుకున్న దానిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా పద్దాకా మనం ఏమంటారండి? అడుసు తొక్కనేల, కాలు కడగనేల. అవును కదా. వచ్చేసి పాపం చేస్తున్నావు, వచ్చేసి దేవుని దగ్గర పశ్చాత్తాపడి నేను ఈ పాపంలో ఉన్నానయ్యా నన్ను క్షమించి అంటున్నావు. బయటికి వెళ్ళాక మరలా అదే పాపం చేస్తున్నావు. ఉపయోగం ఏముంది? ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ఏదైతే పాపం అని తెలుసుకున్నావో ఆ పాపం విషయంలో పశ్చాత్తాపడుతున్నావు కాబట్టి దానిని విడిచిపెట్టేయాలంతే. విడిచిపెట్టి దేవుని బిడ్డగా నీవు సాగినట్లయితే దేవుడు తప్పకుండా నీకు సహాయము దయచేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రెండవదిగా మనం చూస్తే యథార్థమైన పశ్చాత్తాపం అంటే ఏంటనే చూద్దాం. పశ్చాత్తాపం గురించి 5 విషయాలు నేను మీకు తెలియచేశాను. రెండవదిగా యథార్థమైన పశ్చాత్తాపం అంటే మీ పాపముతో దేవుణ్ణి నొప్పించామని దుఃఖించటం. మొదటగా మీ పాపముతో దేవుణ్ణి నొప్పించామని దుఃఖించటం. స్వాగతమైన ఆవేదన లేక మరొక వ్యక్తి పట్ల ఆవేదన చెందటం కానీ కాదనమాట. చాలామంది ఏం చేస్తారంటే వారి జీవితంలో మరొక వ్యక్తి పట్ల ఆవేదన చెందేటట్లుగా ఉంటారు. అలా ఉండటం కాదంట. దేవుని విషయంలో కీర్తనల గ్రంథం 51వ అధ్యాయములో మనం చూస్తాం కదా, మొదటి నుంచి 4 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదట దేవుని విషయంలో ఆవేదన పొందటమే నిజమైన పశ్చాత్తాపం. ఎవరి విషయంలో?
మీ పాపముతో దేవుణ్ణి నొప్పించామని దుఃఖించటం. అంటే దేవుని విషయములో మొట్టమొదట ఆవేదన పొందటమే నిజమైన పశ్చాత్తాపం. ఇక్కడ ఎవరు చెందుచున్నారు? దావీదు భక్తుడు. చూడండి, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవని, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? మొట్టమొదట దేవుని విషయంలో ఆవేదన పొందటం అంటే నిజమైన పశ్చాత్తాపం చెందటం. నిజమైన పశ్చాత్తాపం కదా. నిజమైన పశ్చాత్తాపానికిను వేరే దానికి తేడా కనిపిస్తుందా లేదా? మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, 38వ కీర్తనలో 8వ వచనములో మనం చూస్తే, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ఏ విషయములో? ఏ విషయములో? పాపం విషయములో. పశ్చాత్తాపడటం, పశ్చాత్తాపడే విషయములో ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యం అంటుంది కదా, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి. ఎక్కడ వేయాలండి కేకలు? దేవుని దగ్గర కేకలు వేయాలి. మనోవేదన అంటే నీలో ఒక వేదన కలగాలి. అదే నిజమైన పశ్చాత్తాపం. ఒక వేదన, అయ్యో నా పాపమును బట్టి నేను నా దేవుణ్ణి బాధ పెట్టాను కదా. నిజమైనటువంటి పశ్చాత్తాపము ఈ రీతిగా ఉంటుందని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియచేస్తుంది. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే పాపాన్ని గూర్చి నిజాయితీగా ఉండటం. అర్థమైందా? పాపాన్ని గూర్చి నిజాయితీగా ఉండటం. ఉంటారండి? ఇలా కూడా ఉంటారా? పాపాన్ని గురించి నిజాయితీగా ఎవరు ఒప్పుకుంటారు? ఒప్పుకుంటే ఇంకేమన్నా ఉందా? చెప్పాలి. నిజాయితీగా నీ పాపాన్ని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటారా? చెప్పాలి. చూడండి, భక్తుడైతే చక్కగా ఒప్పుకుంటున్నాడు. 32వ కీర్తన 5వ వచనములో చూస్తే దేవుని వాక్యములో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాన్ని గూర్చి ఎలా ఒప్పుకోవాలంటే ఇప్పుడు మనం నిజాయితీగా ఒప్పుకోవాలి. దానిలో ఏమాత్రము కూడా సగం మింగి మాట్లాడినట్టుగా ఉండకూడదు. ఇక అవునా? సగం మింగి మాట్లాడినట్టుగా ఉండకూడదు. నిజాయితీగా నువ్వేదైతే దేవుని ఎదుట తప్పు చేసావో దానిని నువ్వు ఏం చేయాలి? నిజాయితీగా ఉన్నదన్నట్లుగా ఒప్పుకో. దేవుడు తప్పకుండా కనికరిస్తాడు. ఆయన తప్పకుండా ఏం చేస్తాడు? నా దోషమును కప్పుకొనక అంటే దానిని దాచిపెట్టుకోకుండా దేవుని ఎదుట ఒప్పుకొంటిని అంటున్నాడు. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని అంటే ఒప్పుకొని విడిచిపెట్టాడు కాబట్టి నా అతిక్రమములు, నా దోషములన్నీ కూడా దేవుడు ఏం చేశాడంట? నీవు నా పాప దోషమును పరిహరించావయ్యా. దేవుడు క్షమించాలి అంటే మనం కప్పుకోకూడదు. ప్రతి దాన్ని కూడా ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అది ఎలా ఒప్పుకోవాలి? నిజాయితీగా ఒప్పుకోవాలి. నిజాయితీగా మనము దేవుని దగ్గర మన పాపాన్ని గురించి ఒప్పుకోవాలి. అంతేగాని నేను ఏదైనా పాపం చేశానేమో ప్రభు, అది నీకే తెలుసయ్యా అంటే ఎట్లా కుదురుద్దండి? అవునా? ఎట్లా కుదురుద్ది? నీకు తెలియదా? నువ్వేం తప్పు చేసావు నీకు తెలుసు కదా. దేవునికి తెలుసు. నీవు ఒప్పుకోకముందే ఆయనకి తెలుసు. మన స్థితి అంతా కూడా ఆయన ఎరిగి ఉన్న దేవుడు. కానీ దేవుని దగ్గరకు ఒప్పుకోవటానికి వచ్చి కూడా నేను ఎలాంటి దాన్నో నీకే తెలుసయ్యా, నేను నాలో ఏమన్నా పాపం ఉంటే క్షమించయ్య అంటే, నాలో ఏదైనా దోషం ఉంటే క్షమించు, పాపం ఉంటే క్షమించంటే ఉందా లేదా తెలుసు కదా. ఉంటే అది ఏ దోషమో ఏ పాపమో కూడా మనకి తెలుసు. కాబట్టి ఆ విషయంలోనే ప్రార్థన చేయి.
ఏ దోషమైతే ఉందో, ఏ పాపమైతే ఉందో దాని విషయంలోనే దేవుని దగ్గర అడుగు. నిజాయితీగా దేవుడు నీ అతిక్రమములు అంటే నీ పాప దోషమును తప్పకుండా ఆయన పరిహరిస్తారు. హల్లెలూయా. ఒకవేళ నీ భర్త క్షమించకపోవచ్చు, నీ భార్య, నీ పిల్లలు, నీ రక్త సంబంధులు, నీ తల్లిదండ్రులు, నీ స్నేహితులు క్షమించకపోవచ్చు యథార్థంగా నీ ఒప్పుకున్నప్పుడు. కానీ నీ దేవుడు అలాంటి దేవుడు కానే కాదు. నువ్వు నిజాయితీగా ఒప్పుకుంటే ఆయన నీ దోషమునన్నిటినీ కూడా పరిహరించే దేవుడు. మొదటి యోహాను పత్రికలో మనం చూస్తే మొదటి అధ్యాయం 9వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఎప్పుడు? మనము ఒప్పుకొనిన ఎడల, మనలో ఉన్న పాప దోషములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి నీ పాపాలను నీ ఒప్పుకున్నప్పుడు విని తిరిగి నిన్ను మరలా ఏమంటారు దాన్ని, ఏదైనా చెప్పినప్పుడు మనుషులైతే ఇది అలాంటిది ఇలాంటిది అని అనుకోవచ్చు. అలాంటి దేవుడు కానే ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు. కాబట్టి దేవుడు తప్పకుండా మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే పాపానికి విముఖులు కావడం అన్నమాట. పాపానికి విముఖులు కావడము. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనములో చూస్తే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమవుతున్నాడు? కనికరించబడుతూ ఉంటున్నాడు. కాబట్టి పాపానికి మనం విముఖులు కావడం అన్నమాట. అంటే ఇప్పుడు మన అతిక్రమాలు మనం ఏం చేయాలి? దాచిపెట్టుకోకూడదు. ఎప్పటికప్పటికి వాటిని ఏం చేయాలండి? ఒప్పుకొని వాటిని దేవుని దగ్గర విడిచిపెట్టేస్తే మన దేవుడు మనలను క్షమిస్తారు. నాలుగవదిగా చూస్తే పాపాన్ని అసహ్యించుకోవడం. పాపాన్ని అసహ్యించుకోవడం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తే, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? అభిషేకిస్తాడంట. హల్లెలూయా. అర్థమవుతుందా? పాపాన్ని అసహ్యించుకోవటం అంటే ఏంటి? పాపాన్ని స్నేహిస్తే నువ్వు దేన్ని అసహ్యించుకుంటావు? నీతిని అసహ్యించుకుంటావు. అలాగే నీవు ఒకవేళ పాపాన్ని అసహ్యించుకుంటే నీవు నీతిని ప్రేమిస్తావు. రెండు కలిసి ఉండడం అన్నమాట. ఈ రెండిటికి ఏమాత్రము కూడా పొత్తు కుదరదు, పాపానికి నీతికి. కాబట్టి పాపము మనలో ఉంటే నీతి జరిగించదు, నీతి మనలో ఉంటే పాపమని జోలికి మనం పోం. కనుక పాపాన్ని మనం అసహించుకోవడం అంటే నీతిని ప్రేమించాలి. ఏం చేయాలి? నీతిని ప్రేమించాలి. అందుకని నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అంటే నీ పాపాన్ని అసహించుకున్నావు కాబట్టి నీవు నాకు ఈ పాపము వద్దు, దీనివలన నాకు నీతి లేదు అని తెలుసుకున్నావు కనుక దానిని అసహించుకున్నావు. కాబట్టి ఇప్పుడు నీకు ఏది ముఖ్యమైనదో, ఏది నీకు ఖ్యాతిని కలుగు చేస్తుందో, ఏది నీకు మేలు కలుగు చేస్తుందో తెలుసుకుని ఆ నీతిని నువ్వు ప్రేమిస్తున్నావు. ఏది నీకు దుఃఖాన్ని మరణాన్ని కలుగు చేస్తుందో దానిని నీవు ద్వేషిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తారు? అభిషేకిస్తాడు. హల్లెలూయా. ఆయన మనలను అభిషేకించే దేవుడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథములో 20వ అధ్యాయములో 43వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మును మీరే అసహ్యించుకొందురు అంటుంది. మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మును మీరే అసహ్యించుకొందురు. అంటే మనలో ఉన్న దుష్క్రియలను బట్టి మనలను మనమే అసహ్యించుకుంటామంట. కాబట్టి ఇప్పుడు మనం దేనిని విడిచిపెట్టాలి?
దేనిని విడిచిపెట్టాలండి? దుష్క్రియలను విడిచిపెట్టే వారముగా ఉండాలి. దేనిని విడిచిపెట్టాలి? దుష్క్రియలను మనము విడిచిపెట్టాలి. హల్లెలూయా. దుష్క్రియలు చేసేవారుగా మనం ఉండటానికి వీల్లేదు. అలాగూ ఒకవేళ దుష్క్రియలు చేస్తే ఆ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని మీరే అసహ్యించుకుందురు. చూడండి, మనము మన పిల్లలు కదా అని చెప్పి వాళ్ళు బాత్రూమ్కి వెళ్తే దానిని మనం ప్రేమిస్తామా? దానిని తీసి బయట పడవేయాలి కాబట్టి దానిని ఎవరు కూడా ప్రేమించి లోపల పెట్టుకోరు. కనుక వ్యర్థమైన దానిని మనం ఎంత మాత్రము కూడా మనలో ఉంచుకోవటానికి వీల్లేదు. దానిని అసహ్యించుకోవాలి. దాన్ని ఏం చేయాలి? అసహ్యించుకోవాలి. అసహ్యించుకుంటేనే ఇది రోత అని తెలుస్తుంది. అసహ్యించుకుంటేనే ఇది పాపం అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే ఇది తెలుసుకుంటావో దానిని చేయకుండా దానిని దూరముగా తీసి పడవేస్తావు. ఇది దుష్క్రియ అని ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు దానిని అసహ్యించుకుంటావు. ఇది మంచి క్రియ అని నువ్వు చేస్తే అది దుష్క్రియ అయినా సరే దానినే నీవు కొనసాగుచు జీవిస్తూ దానివలన మనకెంత నష్టమో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్క్రియలు చేసేవారముగా మనం ఉండటానికి వీల్లేదు. అలాగూ ఉంటే మన దేవుడు మనలను చూస్తూ మెచ్చుకోడు అన్నమాట. ఏం చేస్తారు? అసహ్యించుకుంటారు. 5వదిగా చూస్తే సాధ్యమైతే ఇతరులకు అచ్చి ఉన్న దానిని తిరిగి ఇచ్చివేయడం. సాధ్యమైతే ఏం చేయాలి? ఇతరులకు అచ్చి ఉన్న దానిని తిరిగి ఇచ్చివేయాలి లేదా? చెప్పాలి, ఇచ్చేయాలి కదండి. లోకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తే ఇక్కడ మనకి జక్కయ్య గురించి వ్రాయబడి ఉంటుంది కదా. చూడండి, జక్కయ్య గురించి. జక్కయ్య నిలువబడి ఏమంటున్నాడు? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను చెప్పాలి, అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈయనకు ఒక సమయం వచ్చింది. ఈ సమయం వచ్చినప్పుడు ఎవరికైతే అచ్చి ఉన్నాడో వారికి తిరిగి ఎంత ఇస్తాడంట? 4 అంతలు. యేసయ్య ఇంట్లోనికి వచ్చి ఆయనతో మాట్లాడితేనే ఇంత గొప్ప కార్యం ఇక్కడ జరిగింది కదా. నీవు మరి మారు మనసు పొంది రక్షించబడి దేవుని బిడ్డగా పిలువబడుచు దేవునిలో కొనసాగుచు ఉన్నటువంటి నీలో ఎంత మార్పు రావాలండి? రావాలా లేదా? మనలో తప్పకుండా రావాలి. అప్పుడే మనము దేవుని పిల్లలము. అప్పుడే మన ఇంటికి రక్షణ. అప్పుడే మనకు రక్షణ. హల్లెలూయా. నీవు పొందిన రక్షణకు ఒక మంచి అక్కడ నీతి అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక మంచి మాట అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒక మంచి పరివర్తన అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ ఎవరిలో కనిపిస్తుంది మనకి ఆ పరివర్తన? జక్కయ్యలో కనిపిస్తుంది. ఈ పరివర్తన మనలో కూడా కావాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. చూడండి, లేవీకాండము 6వ అధ్యాయము. లేవీకాండము 6వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో మనం చూస్తే, మరియు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగింపబడిన దాని గూర్చియే గాని, తాకట్టు ఉంచిన దాని గూర్చియే గాని, దోచుకొనిన దాని గూర్చియే గాని, తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగువాని బలాత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాని గూర్చి బొంకిన ఎడలనేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి, అతడు పాపము చేసి అపరాధియగును గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మును గూర్చి గాని, బలాత్కారము చేతను అపహరించిన దాని గూర్చి గాని, తనకు అప్పగింపబడిన దాని గూర్చి గాని, పోయి తనకు దొరికిన దాని గూర్చి గాని, దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసెనో దానినంతయు మరలా ఇచ్చుకొనవలెను. ఆ మూలధనమునిచ్చుకొని
దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. అతడు యెహోవాకు తన అపరాధ విషయములో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి ఎగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతి దాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది మీకు? ఈ 7 వచనాలు జాగ్రత్తగా మరలా చదువుకోండి. ఈ 7 వచనాలలో మీరు ఒకవేళ మీ దగ్గర ఎప్పుడైనా సరే దేవుడు మోషేకు సెలవిచ్చినటువంటి మాటలు ఇక్కడ వ్రాయబడని, ఎవరైనా సరే యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల తనకు అప్పగింపబడిన దాని గూర్చియే కానీ, తాకట్టు ఉంచిన దాని గూర్చియే కానీ, దోచుకొనిన దాని గూర్చియే కానీ, తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, పొరుగువాని బలత్కరించిన పోయినది దొరికినా కానీ, అర్థమవుతుందా? వీటన్నిటి విషయంలో కూడా ప్రతి ఒక్కరూ కూడానంట ఒకవేళ అబద్ధ ప్రమాణము చేసిన, పాపము చేసి అపరాధి వగుచున్నావు కాబట్టి నువ్వు దోచుకునేటువంటి సొమ్మును గూర్చి, బలత్కారము చేత అపహరించిన దానిని గూర్చి ప్రతి దాని విషయంలోనంట మరలా తిరిగి ఏం చేయాలంట? తప్పకుండా ఒకానొక దినాన అప్పగించేయాలంట. ఆ సొత్తుదారునికి ఇచ్చుకోవాలి. అది ఏ విధముగా ఇవ్వాలంట? ఆ మూలధనమును ఇచ్చుకొని దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి తిరిగి నీవు ఇచ్చుకోవాలి. కాబట్టి జాగ్రత్త. ఎవరు కూడా ఏది దోచుకోవద్దు, ఏది అపహరించుకోవద్దు, ఒకరి దానికోసం ఒకరు ఆశించవద్దు, తిరిగి మరలా వాటి విషయాలలో అబద్ధ ప్రమాణాలు చేయవద్దు. 5 వంతులు చెల్లించటమే కాదు, చాలా విషయాలు అక్కడ రాశారు. చక్కగా చదువుకోండి. ఇవన్నీ చదివినప్పుడు మనకు ఒక భయం అనేది కావాలి. మనం అప్పుడు నిజాయితీగా మనం అప్పుడు ఏం పడతామండి? పశ్చాత్తాప పడతాం. తెలుసుకుంటేనే. తెలుసుకోకపోతే విని ఏం చేస్తాం? విని విడిచిపెట్టేస్తాం. కాబట్టి ఇప్పుడు మనలో ఏ పశ్చాత్తాపం కావాలి? యథార్థమైన పశ్చాత్తాపం. యథార్థమైన పశ్చాత్తాపము ఉంటే మీ పాపముతో దేవుని ఒప్పించామని చెప్పి నువ్వు దుఃఖపడుతూ ఉంటావు. అలాగే పాపాన్ని గూర్చి నిజాయితీగా ఉండటం నేర్చుకుంటావు. పాపానికి విముఖుడు కావటము, పాపాన్ని అసహించుకోవటము, సాధ్యమైతే ఇతరులకు నీవు అచ్చి ఉన్న దానిని బట్టి తిరిగి మరలా ఇచ్చివేస్తూ ఉంటావు. అదే యథార్థమైన పశ్చాత్తాపం. దేవుడు మనకు నేర్పించినటువంటి ఈ పశ్చాత్తాపములో 2 విషయాలు నేను మీకు తెలియజేశాను. ఈ 2 విషయాలలో ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు చెప్పినట్లుగా మనము జీవించాలి తప్పకుండా కదా. దేవుడు చెప్పినట్లుగా మనం చేసినట్లయితే తప్పకుండా మనము పొందుకోవాలనుకున్న దాని విషయంలో మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అని అక్కడ సెలవిచ్చి ఉన్నారు. కనుక అప్పుడు మనము పొందిన రక్షణకు, పొందిన మారు మనసుకు ఏం కనిపిస్తుందండి? నిజమైనటువంటి జీవితం అక్కడ మనకి కనిపిస్తుంది. లేని ఎడల మనమందరం సర్ప సంతానం అయిపోతాం, చెరుపు చేయి పిల్లలం అయిపోతాం కదా. అబ్రహాం పిల్లలమని చెప్పుకునే వారం అయిపోతాం. నా దేవుడు నా కోసము ఈ లోకానికి వచ్చారు, నా కోసం పుట్టారు, ఈ లోకానికి వచ్చారు, శ్రమలు అనుభవించారు, సిలువ మరణాన్ని పొందారు, తిరిగి లేచారు, పరలోక రాజ్యం సిద్ధపరచడానికి చెప్పుకోవటమే కానీ అమల్లోకి తెచ్చే వారముగా మనం ఉండలేం. కనుక మనం పశ్చాత్తాపపడాలి. ఆ పశ్చాత్తాపములో ఏ పశ్చాత్తాపం ఉండాలి? యథార్థమైన పశ్చాత్తాపం ఉండాలి. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. అయ్యా, మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ రాత్రికాల సమయంలో మా మధ్యలో మీరుండినైనా మీరు మాతో తేటగా సూటుగా మాట్లాడి ఉన్నారు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకనైనా హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరవేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించండి ప్రభువా. తిరిగినైనా వాక్యానుసారముగా జీవించే మంచి జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్కరూ కూడా మీకు లోబడి అయ్యా మీలో నా ప్రభువా అయ్యా మేమునైనా నిజమైనటువంటి మీ పిల్లలుగా జీవించాలని ఆశపడుచున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా అయ్యా మేము పశ్చాత్తాపపడుచు అయ్యా మీలో మా పాపము విషయములోనైనా నిజమైనటువంటి పశ్చాత్తాపము కలిగి మేము జీవించే వారముగా ఉండటానికి మీ సహాయము దయచేయండి. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. రాలేని బిడ్డలకు నైనా మరొక సమయాన్ని మీరు అనుగ్రహించండి. బిడ్డలు తిరిగి గృహాలకు వెళ్ళుచుండగా క్షేమముగా తీసుకుని వెళ్ళమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.